హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ చూసి ఇప్పటివరకు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి విషయాలను మీకు తెలియచేయడానికి మా ఛానల్ ఎప్పుడు చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ నుండి వచ్చే నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఇక ఈరోజు వివరాల్లోకి వెళ్దాం. బయట ఎండలు మండిపోతున్నాయి. బాణుడు బగబగ మండుతూ నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మీరు కూడా కదూ. ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే చల్లని నీటితో స్నానం చేసేందుకు మొగ్గు చూపుతారు. కానీ కొందరికి మాత్రం సీజన్తో సంబంధం లేకుండా వేడి నీటి స్నానం చేయడం అలవాటు. అయితే వేసవిలో వేడి నీటి స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదా కాదా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. అయితే వేసవిలో వేడినీటి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి వేసవిలో చల్లని నీటితో స్నానం చేయడం హాయిగా అనిపిస్తుంది కదూ. మన పూర్వీకులు కూడా చల్లటి స్నానానికి ఇష్టపడేవారు. అయితే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. వేడి నీటి స్నానం కండరాలను రిలాక్స్ చేస్తాయి, నొప్పులు కూడా తగ్గుతాయి. వేసవి కాలంలో చాలా మంది ఏసీ వేసుకుని నిద్రపోతారు. దీనివల్ల జలుబు, తుమ్ములు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. అవి రాకుండా ఉండాలంటే ఉదయాన్నే వేడి నీటి స్నానం చేయడం ఉత్తమం. వేడి నీటి స్నానం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది, చర్మం బాగా శుభ్రం అవుతుంది. వేడి నీరు చర్మ రంధ్రాలను మరింత లోతుగా శుభ్రం చేస్తుంది. వేడి నీటి స్నానం ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరం కూడా. అందుకే వేడి నీటి స్నానం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి. అయితే వేడి నీటి స్నానంతో జరిగే నష్టాలు ఏమిటంటే, వేడి నీరు చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. కాబట్టి మరిగే నీటితో స్నానం చేయకుండా కేవలం గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయండి. బాగా మరిగిన నీటితో తలస్నానం చేస్తే తల పొడిబారి చుండ్రు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. సో విన్నారుగా ఫ్రెండ్స్, వేడి నీళ్ళతో స్నానం చేయండి, కానీ మరిగే నీళ్ళతో కాదు, గోరువెచ్చటి నీళ్ళతో రోజు స్నానం చేస్తే మీకు నిద్ర కూడా హాయిగా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.